మరి సాయి ఇప్పుడు చెప్పిన చేపల పులుసు ఆర్పి, సీమరాజ, స్వాతి రెడ్డి, అనూష ఉండవల్లి, గాయత్రి వీళ్ళిద్దరూ అయితే కొంచెం తక్కువేమో కానీ ఈ ఆర్పి అలాగే స్వాతి రెడ్డి, ఈ సీమరాజ అనేవాళ్ళు తిట్టిన బూతులు, తిట్టిన తిట్లు, మరి అవి ప్రవచనాలా? నువ్వు చెప్పలేదేంటి మరి? టీడీపీ వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి అని. ఏపీ ప్రైడ్ ఆయన చేస్తాడు యూట్యూబ్ వీడియోలు, న్యూట్రల్గా చేస్తాడు, ఎండగట్టాడు ఇలా ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. ఆయన వీడియోలు నాకు చాలా బాగా నచ్చుతాయి. మీరు ఇప్పుడు శ్రీరెడ్డిని తీసుకుని తప్పు పని చేసింది వైఎస్ఆర్సీపీ మీడియా అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నన్ను ఎప్పుడు వాళ్ళ అమ్మాయిగా అనుకోలేదు. నేను సింపథైజర్గా నేనున్నాను, సిగ్గు లేకుండా. జగనన్న దగ్గరికి వెళ్ళడానికి కనీసం పిలిపించలేదు. జగనన్న కనీసం దగ్గరికి తీసుకెళ్లలేదు. నేను అందరు ఎమ్మెల్యేలని సపోర్ట్ చేసుకుంటూ అనేక లక్షల వీడియోలు చేశాను. నేను ఈరోజు నేను సారీ చెప్పడం తప్పైందంట. సాయి ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు. ఊళ్ళో వాళ్ళందరికన్నా నేను సారీ చెప్పడం వలన ఎక్కువ ఫీల్ అయింది జర్నలిస్ట్ సాయి. నేను దేనికి సారీ చెప్పాను సాయి? నేను మాట్లాడిన తప్పుడు మాటలకి అండ్ ఆల్సో బూతులకి నేను సారీ చెప్తున్నానండి. మీరే అన్నారు కదా విధానపరంగా క్వశ్చన్ చేయండి అని. అది నేను ఏమండి మరి ఇలా తప్పన్నారు కదండి, మరి ఇది కూడా తప్పే కదండి అని చెప్పేసి నేను అంటానో అననో తర్వాత విషయం. నువ్వు అడిగావా ఈ సీమరాజా, స్వాతి రెడ్డి ఏంటండి మరి ఇవన్నీ, వీళ్ళని ఎప్పుడు చేస్తారు అరెస్ట్ అని చెప్పేసి నువ్వు అన్నారా? ఆ కిరణ్ రాయల్ అని చెప్పేసి జనసేన నుంచి, అలాగే మహాసేన రాజేష్, ఏమండి మహాసేన రాజేష్ ఎంత క్రూయల్గా మాట్లాడాడు, ఎంత క్రూయల్. లేడీస్ అని కూడా చూడకోకుండా కొన్ని సార్లు రోజా గారిని ఏమన్నారండి? మీ 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 టీడీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారండి. భారతిరెడ్డి గారిని ఎంత ట్రోల్ చేశారండి. TV5 ఆంధ్రజ్యోతిలో మేధావి వర్గం అని చెప్పి వాళ్ళని తయారు చేసి, ఉద్యమకారులని కొంతమందిని తయారు చేసి, ఆ ముసుగులో జగనన్నని, భారతమ్మని, వాళ్ళ జగనన్న పిల్లల్ని ఎన్ని రకాలుగా వీడియోలు చేసి ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు అండి. మీ అఫీషియల్ మీడియాలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఉన్నా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇంతమంది నేను పేర్లు చదివాను కదండి, మరి వీళ్ళందరూ చేసిన వీడియోలకి రిప్లైగా నేను వీడియోలు చేయాల్సి వచ్చింది. వీళ్ళందరూ ఏ భాష తీసుకున్నారో ఆ భాషను నేను తీసుకోవాల్సి వచ్చింది. ఈరోజు చాలా మంది నువ్వు అనే ముందు నీకు తెలియలేదా, నువ్వు తప్పు చేసావని చెప్పేసి నీకు అర్థమవుతుంది కదా. మరి మీకు మహాసేన రాజేష్ తెలుసు, ఆయన చేసిన వీడియోలు తెలుసు. అలాగే కిరణ్ రాయల్ అనే అతను ఎలాంటి ఇదేంటి బ్లాక్మెయిల్ లాగా ఆయన మాట్లాడాడు అనేది మీకు తెలుసు. అలాగే చేపల పులుసు ఆర్పి అసలు పంది రోజా అని చెప్పి ఆమె పంది కొవ్వుని తీసుకెళ్లి తిరుపతి లడ్డు అని చెప్పేసి, మీరు రోజాని అవమానించడం పక్కన పెడితే అసలు తిరుపతి లడ్డూని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు కాదా? ఎంత తప్పది. మీరు తిట్టండి, మీరు మమ్మల్ని తిడతారు, మేము తిడితేనే మా మీద కేసులు, మీరు తిడితే కేసులు లేవు. అది టీడీపీ రాజ్యాంగం. అది తప్పుగా అనుకోకండి అండి, తప్పుగా అనుకోకండి. మళ్ళీ ఇదేంటి మళ్ళీ కేసులు పెడతారు, మళ్ళీ లోపలికి తీసుకెళ్తారు అని అంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎక్కడికి పారిపోగలం మేము? ఎక్కడికైనా ఫారిన్లు పారిపోయేంత డబ్బు మా దగ్గర లేదు. అలాగే ఇదేంటి ఏదో హోటల్స్లోనో లేకపోతే తలదాచుకునేంత డబ్బు మా దగ్గర లేదు. మీరు దొరకపెట్టడం చాలా చాలా చిన్న విషయం. ఈ రోజు కాకపోతే రేపన్నా అరెస్ట్ చేసి కొడతారు. ఇప్పుడు మేము పడేవాళ్ళం, మీరు కొట్టేవాళ్ళు చిన్నవాళ్ళని. అంటే ఇప్పుడు సాంబశివరావు గారు TV5లో ఎన్ని రకాలుగా తిట్టారండి TV5లో. మరి నేను మాట్లాడాను అని అంటున్నారు కానీ, నేనే బూతులు తిట్టాను అని చెప్పేసి అందరూ నా మీద పడుతున్నారు కానీ, మరి వీళ్ళు చేసిన ఏమీ మీకు గుర్తులేదా? వెంకటకృష్ణ గారు ఎన్ని రకాలుగా అండి. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఎన్ని తిట్లండి TV5ని బేస్ చేసుకుని. మీరు ఈరోజు గెలిచారు కదండి. నేను ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్యకర్తల్ని పట్టించుకోవడంలో 0 మార్క్స్, 0. ఆయన ఐప్యాక్
లేకపోతే వాలంటీర్స్ని నమ్ముకున్నంతగా కార్యకర్తలు నమ్ముకోవాలా. ఈరోజు నా లాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ అని ట్యాగ్ వేయడానికి ఎందుకు భయపడాలి? టీడీపీ మెయింటైన్ చేయట్లేదా సీమరాజా లాంటి వాళ్ళని, లేకపోతే ఆర్పీ లాంటి వాళ్ళు? ఇంకా రాయపాటి అరుణ ఎన్ని రకాలుగా తిట్టిందో, ఎన్ని రకాలుగా. అలాగే వీర మహిళలు అని చెప్పేసి కొంతమందిని కూర్చోపెట్టి భారతిరెడ్డి గారిని కావచ్చు, జగనన్నని కావచ్చు, మీరు ఇవన్నీ మర్చిపోకూడదండి. సాయి గారు, మీరు వీళ్ళ గురించి కూడా చెప్పుకుంటూ ఉండాల్సింది. మరి మీరు అందరూ చేసింది ఏంటమ్మా? శ్రీరెడ్డి చేసింది తప్పు అయితే మరి మీరు కూడా చేసింది తప్పే కదా. ఆపోజిట్ వర్గాన్ని, మీరు ఒక వర్గాన్ని మెయింటైన్ చేసుకున్నారు కదా ఇలాంటి వాళ్ళని అందరినీ. ఇలా ఆంధ్రజ్యోతిలో, TV5లో కొంతమంది మేధావులను కూర్చోపెట్టి వాళ్లతో కూడా అసహ్యంగా మాట్లాడించిన మీరు, ఆస్థాన మేధావులు, ఆస్థాన పండితులు, వాళ్లతో తిట్టించిన మీరు ఎలా అండి కరెక్ట్? మరి వాళ్ళకు కూడా, వైఎస్ఆర్సీపీకి కూడా వాళ్ళని ఎదుర్కొనేలాగా కొంచెం మరి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా మాట్లాడతారు కదా అని క్వశ్చన్ చేసే కెపాసిటీ ఉందా సాయి నీకు? టీడీపీ కానీ, జనసేన కానీ ఇదేంటి ఎన్నో కామెంట్స్, ఎన్ని రకాలుగా అమ్మ అబ్బ, నేను నా అమ్మ అక్క ఆలి, నాకు ఆలి అనుకుంటుందిలే కానీ నా కుటుంబం మొత్తాన్ని అడ్డమైన బూతులకి బలి చేశాను నేను. నా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళలేకోకుండా చేసుకున్నాను నేను సిచ్యువేషన్. ఈరోజు నేను తిట్టిన దానికి నన్నే తిరిగి వైఎస్ఆర్సీపీ కూడా నన్నే వేలు చూపిస్తే, అంటే నువ్వే కదా, నువ్వు వైఎస్ఆర్సీపీకి సంబంధించినోడివేగా, నువ్వు నా వైపు వేలు చూపిస్తుంటే ఇప్పుడు నేనేమనాలి? వైఎస్ఆర్సీపీ నన్ను వ్యతిరేకిస్తున్నారా? వైఎస్ఆర్సీపీకి నేను సంబంధం లేదు అనుకుంటే ఒక లెటర్ రిలీజ్ చేయండి. వైఎస్ఆర్సీపీకి, శ్రీరెడ్డికి సంబంధం లేదు, మేము ఆమెని ఒక కార్యకర్తగా అంగీకరించట్లేదు. సాయి, నువ్వు ఆస్థాన గురువు కదా, చెప్పు. నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయట్లేదు. నేను ఆ మాటలు మాట్లాడడానికి వెనకాల రీజన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నెక్స్ట్ పాయింట్, నేను యూటర్న్ తీసుకోలేదు. నేను జగనన్నతోనే ఉన్నాను, జగనన్నతోనే ఉంటాను. ఒకవేళ వాళ్ళు గనక మా కార్యకర్త కాదు అని రిలీజ్ చేస్తే ఒక లెటర్ కానీ, నేను రాజకీయాలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతానేమో, కానీ ఇంకొక పార్టీకి ఇదే సేవ నేను తెలుగుదేశం పార్టీకి చేసుండుంటే ఈరోజు అనిత గారికి ఆవిడ హోమ్ మినిస్టర్ ఇచ్చారు కదా, అలాగే ఏదో ఒక చిన్న పొజిషన్ అన్నా నాకు ఇచ్చేవాళ్ళేమో. ఇంత వీర విధేయతగా పనిచేసింది ఈ పిల్ల అని చెప్పేసి. ఖచ్చితంగా మీలాగా అయితే అవాయిడ్ చేసి మాకు సంబంధం లేదు, ఉంది, అది ముట్టనట్టుగా నన్ను అస్పృశ్యురాల్ని అనాథం చేశారు. కానీ టీడీపీ అయితే అలా చేయదు. వాళ్ళ పార్టీకి వీర విధేయతగా, వాళ్ళ పార్టీకి ఇంత సేవ చేస్తే ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చుండేది కదా. ఇప్పుడే నేను జై టీడీపీ అని అంటే, నేను ఇప్పుడే టీడీపీ జెండా పుచ్చుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఎంతసేపు మీరు ఇదే సింపతి వీడియోలు సాక్షి టీవీలో ప్లే చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కార్యకర్తల్ని దగ్గరకు తీసి, నేను అనారోగ్యంతో ఉన్నానని చెప్పి రీసెంట్గానే నేను సోషల్ మీడియా హెడ్లకి ఫోన్లు చేసి చెప్పాను. నేను, సార్ నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు కొంచెం ఏదైనా ఫినాన్షియల్గా హెల్ప్ చేయండి అని చెప్పి. మేము పైన వాళ్ళని అడిగి చెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు అడ్రస్ లేరు. ఎంతో మంది కార్యకర్తలు డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు జెండాలు వాళ్ళు తయారు చేయించి, హోర్డింగ్లు పెట్టించి, భోజనాలు పెట్టి, బిర్యానీలు పెట్టి, మందులు కొని వైఎస్ఆర్సీపీ కోసం వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అనేక మంది రోడ్ల మీద ఉన్నారు. మీరు కనీసం డబ్బులు ఇవ్వకపోయినా మాట సాయం, మేమున్నాము అని చెప్పేసి ఒక భరోసా, ఒక ధైర్యం. ఎంతసేపు మీ సోషల్ మీడియాలో, మీ మీడియాలో ఆ సింపతి వీడియోలే వేసుకుంటున్నారు, కానీ కార్యకర్తని మేము నెగ్లెక్ట్ చేసామని యాక్సెప్ట్ చేసే అంత ధైర్యం, సత్తా మీకుందా? జగనన్న ప్రతి పార్టీలోనూ ఉంటాయి, లోపాలు ఉంటాయి, మనం సరిచేసుకోవాలి.
నేను మీకు సలహా ఇచ్చేంత ధైర్యం సలహాదారుని కాదు, కానీ కొన్ని బౌండరీస్ దాటొచ్చి ఆలోచించండి, వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించండి. వాళ్ళు పట్టుకుంటే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళు నన్ను కొడితే కాళ్ళ మీద చేతుల మీద వాళ్ళు కొడితే నేను కొట్టించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే ఈ శిక్ష ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే కేవలం జగనన్న గురించి, కేవలం జగనన్న ఫ్యామిలీని, జగనన్నని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో నేను మాట్లాడిన మాటలు తప్పుగా వెళ్ళాయి. అది అభిమానం, ఒక రేంజ్కి అభిమానం, మించిపోయిన అభిమానంతో చేసిన పనికి ఈరోజు నా కోసమో లేకపోతే నా వీడియోలు పెట్టుకుని మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ బాగుపడినాయి. కానీ అరే సాయి, నేను వీటిని డబ్బులు సంపాదించుకున్నాను అని అన్నావు కదా, ఎన్ని డబ్బులు సంపాదించుకోవడానికి, వ్యూవర్షిప్ సంపాదించుకోవడానికి అని అన్నావు కదా. నా వీడియోలు ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకుని నేను ₹1 సంపాదించుకోలేదు. వైఎస్ఆర్సీపీ రిలేటెడ్ వాళ్ళు లేకపోతే చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు డబ్బులు, నేను కాదు. ఇందులో ఏం తప్పు మాట్లాడానో, ఎవరిని హర్ట్ చేశానో నాకు తెలియదు. కానీ ఇటు వైఎస్ఆర్సీపీని హర్ట్ చేసినా నా క్షమాపణలు, అలాగే టీడీపీని హర్ట్ చేసినా నా క్షమాపణలు. ఇంకా 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 ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, రియలైజేషన్ అయిన తర్వాత, అంటే నేను ఇంత చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ నన్ను దగ్గరకు తీయలేదనే బాధ నాకు గుండెల నిండా ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా జై వైఎస్ఆర్సీపీ. తప్పండి, వాడుకునే వరకు వాడుకుని ఆ తర్వాత వట్టిపోయింది కదా ఈ గేదెను కోయించేద్దామని కబేళాకు పంపించడం అనేది చాలా తప్పు. ఈ వీడియో తర్వాత అయినా మీరు రియలైజేషన్ అయ్యి, కార్యకర్తలు ఇంత కష్టపడి చేసినప్పుడు అవును వైఎస్ఆర్సీపీ షెల్టర్ ఇవ్వడానికి తప్పు ఏంటి అని మీరు క్వశ్చన్ చేసుకుని మీరు జాయిన్ చేసుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఇంకొక క్లారిటీ కూడా ఇస్తున్నాను, ఇప్పుడేదో తగ్గింది రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే పెరుగుతుంది అని అనుకోకండి. ఈ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను, ప్రతి ఒక్కళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి అని. మనకి ఏదైనా సమస్య ఉంటే సమస్యను గురించి అలాగే దాన్ని స్ట్రాంగ్గా అడగచ్చు అని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అలాగే అనిత గారు చెప్పారు. కాబట్టి ఓకే, అలా మాట్లాడదాం, అలాగే మాట్లాడదాం. మీరు ఎలా మాట్లాడుతున్నారో మంచిగా మేము కూడా అలాగే మాట్లాడతాం. ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా మన కార్యకర్తలు ఈ లైన్ తీసుకోండి, గౌరవంగా మాట్లాడండి. ఈ బోర్డర్స్ దాటకండి అమ్మా, మీరు బోర్డర్స్ దాటితే కనుక వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయదు అని కొన్ని రూల్స్ మీరు పెట్టుకోండి. మీరు మా వాళ్లే అని చెప్పడానికి ధైర్యం తెచ్చుకోండి. టీడీపీ ఎలా అయితే ఇలా ఎంతో మందిని మెయింటైన్ చేస్తూ ఎంతో మందిని అవును అని ఆర్పీ లాంటి వాళ్ళకి మెడలో టీడీపీ కండువా కప్పడానికి ఎంత ధైర్యం ఉందో అంత ధైర్యం మీరు తెచ్చుకోండి. లేకపోతే పార్టీ మెయింటైన్ చేసుకునేటప్పుడు కొన్ని మీకు తెలుసుకోవాలి, లేకపోతే తెలియకపోతే ఆపోజిట్ పార్టీని చూసన్నా నేర్చుకోవాలి. నేను మైట్ బి కర్కశంగానో లేకపోతే కర్కోటంగానో మాట్లాడితే ఐఎమ్ సో సారీ అండి, నాకు తెలీదు. నా బాధ అలాంటిది. నా బాధని కార్యకర్తలు అర్థం చేసుకుని నాకు ఎన్నో వందల వేల కమెంట్స్ అండ్ ఆల్సో మెసేజ్లు, పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు, ధైర్యంగా ఉండండి అక్క అని చెప్పి. కార్యకర్తలకు ఉన్న విశ్వాసం కూడా మన పార్టీ వాళ్ళకి లేదంటే నేను ఇంకేం చెప్పాలి చెప్పండి. నా విషయంలో మీరు కార్యకర్త అంటారో లేదా మా కార్యకర్త కాదు అని చెప్పేసి నన్ను రోడ్డు మీద వదిలేస్తారో వైఎస్ఆర్సీపీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.